లవకుశ, మాయాబజార్ చిత్రాల తర్వాత ఘంటసాల మాస్టర్ అద్భుతమైన పౌరాణిక చిత్రం పాండవ వనవాసం. ముఖ్యంగా అందులో చెప్పుకోదగ్గటువంటి అద్భుతమైన సాంగ్ హిమగిరి సొగసులు. సముద్రాల రాఘవాచార్యులు గారి రచన, ద్విజావంతి రాగంలో మాస్టర్ చేసిన స్వరరచన అద్భుతం. ముఖ్యంగా చరణంలో మాస్టర్ ఆలపించిన ఆకారం ఈ పాటకి కొత్త సొగసునిచ్చింది. అలాగే మాస్టర్ ఆలోచనో లేకపోతే దర్శకుని సూచనో తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్లో భీముని పాత్ర వచ్చినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్లో వినిపించేటువంటి ఆ కార్డ్స్ ఈ పాట ఫస్ట్ మ్యూజిక్లో వినిపించడం శ్రోతలకి, అలాగే ఎన్టీ రామారావు గారి ఆ రాచ టీవీ నడకకి అందాన్నిచ్చాయి. మనసులో మంచు వానల్ని కురిపించేటువంటి ఈ పాటని పాడి వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ మనో గారిని, శైలజ గారిని. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు. ఏ ఆపేవే, పాడు. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు మురిపించును మనసులు, చిగురించునేవో ఏవో ఊహలు, హిమగిరి సొగసులు మురిపించును మనసులు. మనసు పడే మనోజ్ఞ సీమ, యోగులైన మహాభోగులైన మనసు పడే మనోజ్ఞ సీమ, సురవరులు సరాగాల చేలులా, సురవరులు సరాగాల చేలులా కలసి సొలసే అనురాగ సీమ, హిమగిరి సొగసులు మురిపించును మనసులు. రుని సేవించి తరించినేమో, ఈ గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించినేమో, సుమశరుడు రతీదేవి చేరి, సుమశరుడు రతీదేవి చేరి
కేళి తేలి లాలించెలేమా హిమగిరి సొగసులు మురిపించును మనసులు ఆ, హిమగిరి సొగసులు మురిపించును మనసులు ఆ. మీ గాత్రం, మీ అభినయం అమోఘం. ఆహా, నాకేం తెలీదు. మీరు చూడలేదు, మేము చూసాం. ఆ మహానుభావుడు నాలో దూరాడు. బాగా పాడావు కణ్మణి. ఇలా మీలో ఎవరెవరు దూరుతూ ఉంటారు? ఎవరు పడితే వాళ్ళు దొరుకుతారండి. చాలా కష్టమైన పాటల్ని కూడా మీరు చాలా అలవోకగా ఇలా ఎలా పాడేస్తారు మీరు? మామూలుగా నిలబడితే కష్టంగా తెలుస్తుంది. అందుకే ఈజీగా తీసుకుంటే ఈజీగా. మీరేమో దీనికి రిపీట్ అవ్వద్దు, రియాక్షన్ అవ్వద్దు, అంటే వద్దు. తిట్టలేము, మెచ్చుకోలేము, ఏమీ చేయలేము. చాలా మంచి హృదయం ఇది. ప్లీజ్, ఆవిడ చాలా మంచిది, ఏం మాట్లాడదు. నిజంగానే ఆవిడ చాలా మంచివాళ్ళు. ఇప్పుడు అసలు చాలా మంచిది, ఆవిడ ఏం మాట్లాడదు అసలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, പഞ്ച് చూద్దాം. థ్యాంక్ యూ అండి. మంచిది, കൃതജ്ഞതలు. കൃതജ്ഞതలు. ചെന്നാಗಿದೆ. ഇനി കുറച്ചു നേരം നിങ്ങൾ അവിടെ പോയിട്ട് റെസ്റ്റ് എടുത്തു. ഓ നന്ദി, നന്ദി പറയാം. ഏ